అప్పట్లో మన ఇళ్లలో చాలా మంది వస్తుంటుంది, ఫ్యామిలీస్ అన్ని ఎక్కువైతున్నాయి కాబట్టి అప్పుడు ఆ మామిడాకు పడితే ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది కడుతుంది. ప్రతిదన్నా మనం బొట్టు పెట్టుకోవడానికి ఒక ధర్మం ఉంది, మన తాళ వేసుకోవడానికి ఒక ధర్మం ఉంది, మెట్టలు పెట్టుకోవడానికి ఈ ధర్మం గురించి మనం మాట్లాడాలి. దయచేసి నేను మీ ఇంట్లో మనిషి లెక్కల మీ పిల్లల లెక్క నేను కూడా, కానీ ప్రతి విషయంలో మన పిల్లలకే తిరుగుతామమ్మా. మేము ఒక్కరం చేస్తే ఏది కాదమ్మా. మేము తిరుగుతాం, మేము ఆవుల కోసం పోతాం, కొట్లాడతాం, కన్నులు తింటాం, కేసు పెట్టుకుంటాం, మేము గుళ్ళ కోసం పోతున్నాం, కొట్లాడుతున్నాం. కానీ మీ ఇంట్లో కూడా మీ పిల్లలు కూడా తయారు కావాలి. ధర్మం కోసం ప్రతి ఒక్కరం మీరందరూ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ, అంటే నేను స్పెషల్లీ అమ్మలకు చెప్తున్నాను, ఎందుకంటే మీరే నేర్పాలి, మీరు తప్ప ఎవ్వరు నేర్పలేదు. ఈ రోజు దేశాన్ని ఈ హిందుత్వాన్ని కాపాడాలంటే అమ్మలే ఒక శక్తిగా మన పిల్లలకు చెప్పుకోవాలి. అంటే ఎందుకంటున్నామా, మన పరిస్థితి అట్లా కావద్దు, ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి కావద్దు. మన అమ్మాయిలను ఒక శక్తివంతంగా పెంచాలి, మన అబ్బాయిలను కూడా ఒక శక్తివంతంగా పెంచాలి. ఈరోజు జరుగుతున్న సంఘటనలు మనకు కనబడుతున్నాయి.